హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరొక 2 రోజుల్లో మీకు జరగబోయే నిజం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అసలు వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరొక 2 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1000% షాక్ అవుతారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకు వస్తారు. అయితే వృషభ రాశి వారు ఈరోజు మీకోసం చాలా ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక సంకేతాన్ని అయితే తీసుకువచ్చాననే చెప్పుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు, భయాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఒక్కొక్కటిగా అయితే తొలగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంటి చుట్టూ దైవిక శక్తి సంచరిస్తుందని జ్యోతిష సంకేతాలు అయితే తెలియపరుస్తున్నాయి. అయితే మీరు ఇప్పటి వరకు గమనించి ఉండకపోవచ్చు. అయితే ఇంట్లో అనుకోకుండా శుభ సూచికలు కనిపించటం, దేవుని ఫోటో కింద పువ్వులు పడటం, ఉదయం లేవగానే మంచి వార్తలు వినటం, ఆలయానికి వెళ్ళాలి అనే కోరిక పెరగడం వంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది సాధారణమైన విషయం కాదు. దైవానుగ్రహం మీ ఇంటిపై కలిగిందని అర్థం. ముఖ్యంగా మరొక 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ధనలాభానికి సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబంలో ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు క్రమంగా మీ జీవితం నుంచి అయితే దూరం అవుతారు. మీ మంచితనాన్ని కోరుకునే వ్యక్తులు దగ్గరవుతారు. మీరు చేసే పనులకు ఫలితం రావడం ప్రారంభం అవుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన ఫోన్ కాల్ రావచ్చు. ఒక కాల్ మీ భవిష్యత్తును మార్చేసే అవకాశం ఉంది. మరికొందరికి పాత బాకీలు వసూలు అవ్వచ్చు. మరికొందరికి నిలిచిపోయిన పనులు ఒకసారిగా పూర్తి కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ వాటిని ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కోపం, ఆవేశం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం అయితే చాలా మంచిది. చాలా ప్రశాంతంగా ఉండండి. ప్రత్యేకంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి ప్రార్థించడం, ఇంట్లో దీపాలు వెలిగించడం, పేదవారికి సహాయం చేయడం మీకు మరింత మంచి ఫలితాలను అయితే తీసుకురాగలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న దైవిక శక్తులు మీ కుటుంబానికి రక్షణను ఇస్తాయి. అందుకనే కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు చిన్నవిగా మారిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు గమనించకపోయినా ఆ దేవుడు కృప మీ వెంటే నడుస్తూ ఉంటుంది. అయితే మరొక 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీలో కొత్త ఆశలను నింపుతాయి. అయితే అప్పటి వరకు ఇది సాధ్యమేనా అనుకున్న విషయం కూడా ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే నిర్లక్ష్యాన్ని వదిలేసి విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ సమయంలో ఈ రాశివారు ఒక విషయం తప్పకుండా అయితే మీరు గుర్తుంచుకోవాలి. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని నిరాశ చెంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభం అవుతాయి. విశ్వం మీకోసం ఒక కొత్త మార్గాన్ని సిద్ధం చేసి మంచి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ పెద్దవారు చెప్పే మాటలను ఈ 2 రోజుల్లో అసలు నిర్లక్ష్యం చేయకండి. వారి సలహాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్య సూచన దాగి ఉండవచ్చు. చాలామంది వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్త అందే అవకాశం కూడా అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆర్థిక మార్గాలు
కనిపించడం లేదా వ్యాపారాల్లో ఒక మంచి అవకాశం రావటం వంటి సూచనలు అయితే ఉన్నాయి. మీరు చేయవలసిన ఒకే ఒక్క అవకాశాన్ని మాత్రం జాగ్రత్తగా అయితే గమనించండి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, మీ ఆలోచనలను మార్చేసే వ్యక్తి కావచ్చు, లేదా మీకు కొత్త అవకాశాలను పరిచయం చేసే వ్యక్తి కూడా కావచ్చు. అందుకనే ఈ రోజుల్లో కొత్తగా పరిచయమైన వాళ్ళను తేలిగ్గా అయితే తీసుకోకండి. కొంతమంది వృషభ రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ బాధను వదిలేసే సమయం అయితే వచ్చేసింది. ఎందుకు అంటే, కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి పాత బాధలను, భారాలను అయితే దించుకోవడం అవసరమని అయితే చెప్పుకోవచ్చు. దైవికంగా చూస్తే మీ ఇంట్లో సానుకూల శక్తులు అయితే పెరుగుతున్నాయి. ఉదయం సమయంలో దేవుడి నామస్మరణ చేయటం, అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మీకు మరింత మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. అది ఒక కళ రూపంలో కావచ్చు, ఒక అనుకోని సందేశం రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వినిపించే మాటల రూపంలో కూడా కావచ్చు. గమనించండి. అది మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీపై అసూయపడే వ్యక్తులను కూడా గుర్తుంచుకోండి. ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. మీరు నిజాయితీగా, ధైర్యంగా సాగితే విజయం మీ వైపే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అందుకనే మీరు రాబోయే 2 రోజుల్లో ఆసక్తితో, విశ్వాసంతో స్వాగతించండి. మీ జీవితంలో ఒక మంచి మలుపు అయితే ప్రారంభమయ్యే అవకాశం చాలా సద్వినియోగం అయితే చేసుకోండి. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త కూడా చాలా దగ్గరలోనే ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ముందే కొన్ని పరీక్షలను అయితే పెడతాడు. ఆ పరీక్షలు కష్టరూపంలో ఉండవచ్చు, లేదా మనకు ఇష్టమైన వ్యక్తి ద్వారా దూరం కావటం అయ్యే రూపంలో కూడా కావచ్చు. కానీ వాటి వెనుక ఒక గొప్ప కారణం కూడా దాగి ఉంటుంది. మీరు ఇటీవల ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించి ఉండవచ్చు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన గత కష్టాలకు అర్థం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న పరిస్థితులు జాగ్రత్తగా అయితే గమనించండి. కొన్ని తలుపులు మూసుకుపోయినట్లు కనిపించిన కొత్త తలుపులు తెరుచుకున్నట్లు అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది వృషభ రాశి వారికి త్వరలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఆ నిర్ణయాన్ని ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉండవచ్చు. మీ హృదయం చెప్పే మాటలను కూడా వినండి. కొన్నిసార్లు మన అంతరాత్మ ముందుగానే సరైన దారిని చూపిస్తుంది. అది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ అయితే అవసరమని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు గొప్ప రక్షణ అయితే నిలుస్తుందని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడో మరొక 2 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1000% ఎందుకు సాకవుతారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.